ఒక చిన్న గ్రామంలో వానలు పడటం ఆగిపోయాయి. బావులు ఎండిపోయాయి. కాని ఒక బాలుడు సత్తి కలల్లో అదే బావిని చూస్తున్నాడు. ఒక రోజు ఉదయం తన తెల్లటి కుక్కతిల్లుతో కలిసి బావి వైపు పరిగెత్తాడు. తాడు బావిలో వేసి ఏదో కట్టుకుపోయినట్టు అనిపించడంతో బయటకు లాగాడు. వచ్చింది ఒక పాత చెక్క పెట్టె. దాంట్లో ఒక తాడుపత్రాల పుస్తకం, ఇంకా మెరుస్తున్న నాణెం నక్షత్ర గుర్తుతో. ఇంటికి వెళ్లేసరికి తల్లి చేతులపై మట్టిని చూసి ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి పుస్తకం తీసుకుని గ్రామ పెద్ద చిన్నయ్య వద్దకు వెళ్లాడు. చిన్నయ్య గారు అబ్బురపడి పుస్తకం సాధారణం కాదని చెప్పి ఒక తావిజు కట్టారు. ఆ తావిజుతో, ఆ నమ్మకంతో సత్తి తన మొదటి అడుగు వేస్తాడు. ఆ బావిలో నిజంగా ఏముందో తెలుసుకునేందుకు. సాయంత్రం సమయం. గ్రామం మొత్తం బంగారు కాంతిలో మెరుస్తోంది. పక్షులు గూటికి తిరిగి వెళ్తున్నాయి. చిన్న సత్తి తన తెల్లని కుక్కటిల్లుతో కలిసి దారిలో నడుస్తూ పాత బావి దగ్గరికి చేరుతాడు. ఆ బావి చాలా నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా కదలట్లేదు. సత్తి కుతూహలంగా లోపలికి చూస్తాడు. టిల్లు చుట్టూ వాసన చూస్తోంది. అప్పుడు ఒక్కసారిగా బావి లోపల నుంచి ఓ మృదువైన శబ్దం వినిపిస్తుంది. సత్తి ఆ శబ్దం విన్న వెంటనే టిల్లు గట్టిగా మురుగుతుంది. చెవులు నిటారుగా అవుతాయి. సత్తి భయంతో చుట్టూ చూస్తాడు, కానీ ఎవరూ లేరు. అంతలో దూరంగా సత్తి అమ్మ గళం వినిపిస్తుంది. సత్తి, చీకటి అయిపోయిందిరా, ఇంటికి రా బిడ్డ. సత్తి వెనక్కి తిరిగి చూస్తాడు. ఏదో ఆలోచనలో పడిపోతాడు. ఆ రాత్రి మంచం మీద పడి టిల్లుని దగ్గరగా తీసుకుని సత్తి మెల్లగా చెబుతాడు, రేపు నేను ఆ బావిలో ఏముందో చూసేస్తా. చిమ్మ చీకటిలో దీపం వెలుగుతూ ఉంది. బావిలోంచి వచ్చిన ఆ రహస్య స్వరం అతని కలల్లోకి మళ్లీ వస్తుంది. ఈసారి మరింత గట్టిగా, మరింత మాయగా. మరి ఆ బావిలో నిజంగా ఏముందో సత్తి రేపు తెలుసుకుంటాడా? రేపటి ఉదయం గ్రామం నెమ్మదిగా సూర్యకాంతిలో మెరుస్తోంది. సత్తి అతి ఉత్సాహంగా లేచి తన తెల్లని కుక్క టిల్లుని పక్కన పెట్టుకుని బావి వైపుకు నిశ్శబ్దంగా దూకుతాడు. ఆ పాత బావి దగ్గరికి చేరినప్పుడు అతను కలలో చూసిన ఆ ముదురు నీలి వెలుగు మళ్లీ తేలుతూ కనిపిస్తుంది. సత్తి కుతూహలంతో బావి అంచుని పట్టుకుని లోపలికి చూస్తాడు. ఒక్కసారిగా బావి నీటిలో ఏమో ఒక చిన్న మెరుపు కనిపిస్తుంది. బంగారు వస్తువు మునిగి ఉంది. సత్తి కళ్ళు విపులంగా కదిలిస్తాడు. కానీ ఆ వస్తువు ఏమిటో చూడగలడా అని ఆశ్చర్యపోతాడు. అప్పుడు పక్కనే గ్రామ పెద్ద చిన్నయ్య వచ్చి సత్తిని మెల్లగా చూస్తాడు. అతని ముఖంపై మృదువైన చిరునవ్వు. సత్తి ఆ మెరుపు వస్తువును చూపిస్తూ చెబుతున్నాడు, చిన్నయ్య గారు, ఇది ఏమిటో చూద్దాం. అంతలో దూరంగా అమ్మ తన మృదువైన స్వరంతో పిలుస్తుంది. సత్తి, రా బిడ్డ, బ్రేక్ఫాస్ట్ అయ్యింది. సత్తి ఒక్కసారి వెనక్కి చూసి ఆమె వైపు కళ్ళను తారుమారు చేస్తాడు. కానీ ఆ రహస్య వస్తువుపై దృష్టి తీసుకోలేకపోతాడు. ఆ చిన్న పక్షి లాంటి కుక్క టిల్లుని దగ్గర ఉంచుకుని సత్తి మెల్లగా చెబుతాడు, నిన్నటిలా జాగ్రత్తగా. మనం తెలుసుకోవాలి ఏమిటో. ఆ సాహస యాత్ర ఇప్పుడు ప్రారంభమైంది. మరి ఆ బావిలో నిజంగా ఏముందో సత్తి తెలుసుకుంటాడా? తెలుసుకోవాలంటే చూడండి వచ్చే ఎపిసోడ్ 4.